ముఖ్య అతిథిని పరిచయం చేయడం ఆనవాయితీ. అసలు పరిచయం అంటూ చేయాల్సిన అవసరం లేని వారు కొంతమంది ఉంటారు, కానీ పరిచయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒకరు ఉంటారు, నేను. కాబట్టి నా తృప్తి కోసమైనా మీరు వినాలి. పట్టాభిరామ్ గారు రాసిన పుస్తకాలు బహుశా వారికి కూడా గుర్తుండకపోవచ్చు. చాలా పుస్తకాలు రాశారు. ఎందుకంటే ఒక ఉపన్యాసం ఇస్తే ఒక 300 మంది వింటారు, 400 మంది వింటారు. మరి ఇక్కడ రాని వాళ్ళ పరిస్థితి, మరి వేరే రాష్ట్రంలో ఉండి వేరే మదర్ టంగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి, ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళ పరిస్థితి, వారందరి ఫెసిలిటీ కోసం వారు ఎన్నో పుస్తకాలు తయారు చేశారు, సీడీ రాశారు. ప్రతి పుస్తకం కూడా మ్యాజికల్గా ఉంటుంది. ఎందుకంటే బేసికల్లీ ఇది మ్యూజిషియన్ కాబట్టి మ్యాజికల్గా ఉంటుంది. అది మ్యాజికల్గానే ఎందుకంటున్నానంటే పుస్తకం మొదటి అక్షరం స్టార్ట్ చేస్తే చివరి అక్షరం దాకా చదవాల్సిందే. కాబట్టి అటువంటి అవకాశం కల్పించిన పట్టాభిరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పడం అవసరం కాబట్టి, హీఈస్ ఏ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PG diploma in guidance, counseling and journalism. Awarded honorary citizenships of USA by the mayor of Nashville and New Orleans cities. Visited and conducted workshops India, USA, UK, Australia, United Arab Emirates, Africa, Singapore, Dubai, Malaysia, Thailand and Tanzania. Is a director, Prashanti Counseling and HRD Center. He is a best faculty of prestigious organizations like Tirumala Tirupati Devasthanam Tirupati, Police Academy, Judicial Academy, National Academy, Dr. Marichanna Reddy HRD Institute, National Institute of Rural Development, Central Institute of Rural Electrification, because he electrifies, his speech electrifies all of us. Central Detective Training School, DRDL, DELL, Delight. Ramakrishna Math, Reddy Labs, Mahindra, Satyam, GE, Bayer, Bioscience. JNTU Academy Staff College, Usmania Academy Staff College, Bharat Heavy Electricals Limited. Sorry, received honors from, ఇది నాకు టెలిఫోన్ డైరెక్టర్ చదివినట్టు అనిపిస్తుంది, శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారి దగ్గర నుంచి అవార్డ్స్ ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అంటే, శంకర్ దయాళ్ శర్మ, ఆర్ వెంకటరామన్, అబ్దుల్ కలాం, రాజీవ్ గాంధీ, ఆల్ ప్రెసిడెంట్స్ అంటే సరిపోతుందేమో, పివి నరసింహరావు, రంగరాజన్, కుముద్బెన్ జోషి, కేసీ అబ్రహం, రామ్లాల్, శరద ముఖర్జీ, రోషయ్య, అంజయ్య, ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జీవి హేమలతాదేవి అన్నారు సార్. సో ఫ్రెండ్స్, ఇలాగా అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నాకు సారు సైకాలజిస్టు, కాకపోతే ఆయన మూడు కూడా అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే చాలామంది ఆయన దగ్గరికి వెళ్తుంటారు కదా. ఒకసారి మేము అంటే సారు వయసు నాకన్నా పెద్దదని చెప్తే బాగుండదు, కానీ నాకన్నా పెద్దవారు అన్ని విషయాల్లో. ఆయన ఒకసారి ఫోన్, సాయిబాబా కాస్త మనసు బాగాలేదయ్యా, ఏదైనా జోక్ చెప్పన్నారు. సార్ నేను మీకు చెప్పేంత వాడిని అంటే, అలా కాదు ఏదో జోక్ చెప్పన్నారు. ఓ జోక్ చెప్పా. అదేంటంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు, సార్ వీ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ డైవోర్స్, ఆఖరి ప్రయత్నంగా, అంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, కానీ ఆఖరి ప్రయత్నంగా వచ్చాను సార్, మీరు ఏమైనా మంచి మాటలు చెప్తే విందామంటే, వారు ఎన్ని చెప్పినా కూడా మీకు ఫీజు ఇస్తాం సార్, మేము వెళ్ళిపోతాం, వీ హ్యావ్ డిసైడెడ్ టు డైవోర్స్ అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఒక మాట చెప్తాను చివరికి, సర్దుకుపోవడం నేర్చుకుంటే మీరు కలిసి ఉంటారు అని చెప్పారు. వారికి ఆ మాట నచ్చుతుంది. ఫీజు అడిగిన దానికి డబ్బులు ఇచ్చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. మరోజు ఉదయం ఎవరి వస్తువులు వారు సర్దుకుని వెళ్ళిపోయారు. తర్వాత చెప్పనక్కర్లేదు, ఇద్దరు సుఖంగా ఉన్నారు. అప్పుడు చాలాసేపు నవ్వారు ఫోన్లో. వారు నవ్వినంతసేపు నేను వారు నవ్వు వినడానికి నాకు ఇష్టం కాబట్టి విన్నాను. అక్కడితో ఊరుకోకుండా వారు పుస్తకం రాశారు, సర్దుకుపోవడం ఎలా. మరి ఎంతమంది భార్యాభర్తలు విడిపోయారు లేక నాకు తెలియదు, కానీ నాకు తెలిసి చాలామంది సర్దుకుపోవడం నేర్చుకున్నారు. అయ్యా ఇది ఆలయం, ఎవరు సర్దుకుపోకండి,
మంచిది కాదు. సో మిత్రులారా, ఇప్పుడు వారికి మైక్ ఇవ్వకపోతే ఇక్కడ మైక్ మాయమై వారి చేతిలో వెళ్తుంది. ఈజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్ ఆఫ్ ఇండియా సార్ పట్టాభిరామ్ గారు. మనకు అది భగవంతుడు ఇచ్చిన వరమా లేకుంటే మన స్పౌస్ ఇచ్చిన వరమా తెలీదు. మరి ఆ విషయం వారే చెప్తారు. నాకు తెలిసి పట్టాభిరామ్ గారు ఈజ్ వెరీ హ్యాపీ ఎట్ హోమ్ అండ్ అవుట్ సైడ్. కానీ వారు ఒత్తిడి వరమే అన్నారు. సార్ మాకు చాలా క్లారిఫికేషన్స్ ఉన్నాయి, దీనిపైన సందేహాలు ఉన్నాయి. దీంట్లో ఒక 50% పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు, గమనించండి. మా స్ట్రెస్ నిజంగా కనుక వరమే అయితే కనుక తప్పకుండా ఇప్పటి నుంచి దాన్ని వరంగానే భావిస్తాం. మీరు ఇక్కడ రావటమే ఆ గొప్ప వరం. హేమలత గారు ఇక్కడ రావటం కూడా ఇంకా గొప్ప వరం ఈ మంత్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్. ఈనాటి గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ జీవి హేమలతాదేవి గారికి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్న మా సాయిబాబా గారికి, ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ, పెద్దలకు, సోదరుడు గంప నాగేశ్వరరావు గారికి, కాబోయే ట్రైనర్స్కి, ఈ కార్యక్రమానికి ప్రతి నెల తప్పనిసరిగా వస్తూ ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు, భక్తులకు అందరికీ నమస్కారం. ఒత్తిడి అనేసరికి ఎటువంటి టెన్షన్తో ఉంటారా అనుకున్నాను. బట్ సాయిబాబా గారు అందరినీ చాలా ఈజ్ చేశారు. బాగా ఒత్తిడి అనేది మనం అందరం కూడా తప్పనిసరిగా మనకు ఉండాలి అన్న పద్ధతిలో ఆయన షార్ట్ స్పీచ్ అయినా మన మనసుకి ఒక రకమైన ఆహ్లాదాన్ని కలిగించారు సమ్మర్లో. చాలా సంతోషం సార్ ఫర్ కండిషనింగ్ ద ఆడియన్స్. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందుగా చిన్న ప్రశ్న అండి. మీలో ఎంతమంది నాకు ఒత్తిడి లేదు, ఫస్ట్ రో వాళ్ళు తప్ప, ఒత్తిడి లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తండి. 1 2 వెరీ గుడ్, 2 3 5 వెరీ గుడ్. చాలా సంతోషం అండి. ఒత్తిడి అనేది మనకి ఎంతో కొంత ఉండాలండి. మీకు లేదు అంటే మీరు అదృష్టవంతులు అనుకోవద్దు, మీ ఇంట్లో వాళ్ళు దురదృష్టవంతులండి. ఎందుకంటే యూ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ యువర్ స్ట్రెస్ టు దెమ్. స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. ఒక విద్యార్థికి రేపు పరీక్షలు ఉన్నాయి అంటే అతనికి స్ట్రెస్ ఉండాలి. ఒక టీచర్కి స్ట్రెస్ ఉండాలి. ప్రతి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ స్ట్రెస్ అనేది ఉండి తీరాలి. మీకు ఎప్పుడైతే స్ట్రెస్ లేదో యూ టేక్ థింగ్స్ ఈజీలీ. అమెరికన్ సైకాలజిస్టులు అంటారు స్ట్రెస్ ఈజ్ లైక్ ఎ టైగర్ అంటారు. యూ మస్ట్ నో హౌ టు టేమ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ యూ టేమ్ ఇట్ దట్ ఈజ్ యువర్ స్లేవ్, అదర్వైజ్ వన్ డే ఇట్ కిల్స్ యూ అంటాడు. సో ఒక పులి లాంటిది, దాన్ని దువ్వుతూ ఉండాలి. నాకు ఒత్తిడి వచ్చింది కదా అని అశ్రద్ధ చేస్తే అది ఆరోగ్యం మీదకే ప్రమాదం కావచ్చు. ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ప్రపంచంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ది జైంట్ కిల్లర్ అంటే అత్యధిక శాతం మంది మరణం పొందింది మొట్టమొదట ఆ రోజుల్లో క్యాన్సర్ అని, తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఒక 10 ఏళ్ల క్రితం జైంట్ కిల్లర్ వాజ్ ఎయిడ్స్. ఇప్పుడు స్ట్రెస్. వెరీ అన్ఫార్చునేట్లీ ఈ పై 3 జబ్బులకి మందులు ఉన్నాయి, 4వ జబ్బు ఈ స్ట్రెస్కి మందు లేదండి. అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి, దీనికి మెడిసిన్స్ లేవు, మేనేజ్మెంట్ మాత్రమే. అందుకే ప్రపంచంలో ఎక్కడా కూడా స్ట్రెస్కి మందులు లేవు,
హౌ టు రెడ్యూస్ ద స్ట్రెస్ అనే క్లాసులు ఏమి ఉండవు, హౌ టు అవాయిడ్ ద స్ట్రెస్ అనే క్లాసులు ఏమి ఉండవు, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది స్ట్రెస్ అనే క్లాసులు ఉండవు. ప్రపంచం అంతా ఎక్కడైనా చూడండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మీకు స్ట్రెస్ ఉండాలి, యూ నీడ్ టు లెర్న్ టు మేనేజ్ ఇట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో స్ట్రెస్ని స్వీకరించే పద్ధతి మన లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది. ఒక మధ్యాహ్నం ఒక పెద్ద హోటల్, చక్కగా అందరూ భోజనం చేస్తున్నారు, చాలామంది కూర్చొని తింటున్నారట. తింటుంటే ఎక్కడి నుంచో ఒక కాక్రోచ్, ఒక బొద్దింక వచ్చి ఒక ఆవిడ మీద వాలింది. వాళ్ళగానే ఆవిడ ఒక్కసారి చూసి బార్ గట్టిగా భయంకరంగా అరిచింది. అరవడమే కాకుండా లేచింది. లేవగానే అందరూ చూశారు, ఏమైంది, అదేదో ఎగురుతుంటే అందరూ ఇక కింద మీద పడ్డారు, ప్లేట్ల కింద పడిపోయి బల్లల కింద దాన్ని అందరూ భయంకరమైన మొత్తం ఒక 10 నిమిషాల్లో పరిస్థితి అంతా అల్లకల్లోలం అయిపోయింది, ఏదో బాంబు పడినంతది. ఆ బుద్ధింక అట్టా వెళ్ళి అక్కడ విండో దగ్గర కూర్చున్న ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ చదువుకుంటుంది, ఆ అమ్మాయి మీద చేతి మీద పడింది. ఆ అమ్మాయి ఇలా చూసి దాన్ని ఇట్లా తీసి పక్కనే ఉన్న కిటికీ అనేది చాలా చిన్న విషయం కదా. ఇక్కడ చూడండి, అదే బొద్దింక అక్కడ అల్లకల్లోలం చేసింది, అదే బొద్దింక ఈ అమ్మాయి ఇలా తీసి అదే స్ట్రెస్ అంటే. ఈ స్ట్రెస్ని, ఈ బొద్దింక అనేది ఒక స్ట్రెస్ అనుకుంటే దాన్ని తీవ్రంగా తీసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పక్క వాళ్ళని కంగారు పెట్టేవాళ్ళు ఉన్నారు, చాలా చిన్న విషయంగా తీసి చిటికతో పడేసేవాళ్ళు. మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, ద వే యు పర్సీవ్, ద వే యు అండర్స్టాండ్. మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఈ ఒత్తిడిని మనం ఒక వరంగా మార్చుకోవడమా, శాపంగా మార్చుకోవడమా అనేది మన చేతిలో ఉంటుంది. ఈ రోజుని ఈ ఒత్తిడిని నిర్వహణ తెలియక బైపాస్ సర్జరీలు అవుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బైపాస్ సర్జరీలు అయ్యే వాళ్ళకి, గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి, లంగ్స్ జబ్బులు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏదో తాగుడు వల్ల, సిగరెట్ల వల్ల వాళ్ళకి జబ్బులు వచ్చాయని అనుకుంటారు. మీరు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఈ జబ్బులు కాదండి, కేవలం మానసికంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి, భయపడి, కంగారు పడి, ఏదో అయిపోతుంది అనుకుని ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఫ్రౌనర్స్ అంటారు, FROWNERS. ఫ్రౌనర్స్ అంటే, ఈ ఫ్రౌనర్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే ఏమీ జరగకపోయినా ఏదో జరగబోతుంది అనుకుంటారండి. మనకి కూడా ఉంటారండి, ఇళ్లలో ఉంటారు కొందరు. ఈ ఫ్రౌనర్స్ ఎట్లాగంటే, ఒకవేళ ఇలా అయితే, మా అబ్బాయిని వాడు మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదువుతానంటున్నాడండి అంటే, చదివించండి అంటే, ఒకవేళ ఫెయిల్ అయితే వాడు అక్కడే ఉన్నాడండి పక్కనే. వాడు ఫెయిల్ అవ్వడండి, బాగా చదువుతాడండి అంటే, కావాలంటే మీరు కూడా వెళ్ళి ఉండొచ్చండి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారండి? అంటే మీరు నన్ను మా ఆయన్ని విడదీయాలని చూస్తున్నారా? ఆయన ఇక్కడ, నేను అక్కడ. మీకు ఆయన సంగతి మీకు తెలుసు అసలు? ఇక్కడ ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి మన మీదకి వస్తుంది. ఈ ఫ్రౌనర్స్ ఏంటంటే, ఒకవేళ అలా అయితే, ఇలా అయితే ఏమీ జరగదు, కానీ వాళ్ళు దృశ్యాన్ని ఊహించుకుంటారు. ఒకసారి ఇలాంటి ఓ ఫ్రౌనరు కారులో వెళ్తున్నట్టు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఒక్కడు వెళ్తున్నాడు. సాయంత్రం 7 అయింది, జాగ్రత్తగానే వెళ్తున్నాడు. సడన్గా కారు పంక్చర్ అయింది. చూశాడు, టైర్ పంక్చర్ అయింది. ఈ ఫ్రౌనర్స్ ఎక్కువ అనుకునే మాటలు ఏంటంటే, నా కర్మ అనేది ఎక్కువ అంటారు.
నా కర్మ, నా జాతకం ఎలా ఉంటే అలా ఉంటుంది, నా బతుకు, నాకు శనిగాడు, నా ఏలినాడు, ఇవన్నీ నాకు రాసింది నా కర్మ సార్. నన్ను కూడా అప్పుడప్పుడు అంటారు, సార్ మనకు అలా రాసుంటే మనకనకండి, మీరు అనుకోండి అంతే. నేనే ఈ ఊరు బహువచనం ఎందుకు? స్వామి వివేకానంద అంటారు, యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ అండి. యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ. డోంట్ థింక్ దట్ ఆల్రెడీ భగవంతుడు చెడు రాశాడు, ఏమీ రాయలేదండి. బాగా రాయాలని దేవుడికి లంచాలు ఇవ్వడానికి కూడా ట్రై చేయకండి. ఏ దేవుడు మీ దగ్గర డబ్బులు తీసుకోడండి. నాకు తెలిసి దేవుడి కోసం వజ్రాల కిరీటం ఇచ్చిన ఇద్దరు జైల్లో ఉన్నారండి, ఒక ఆయన దేశం వదిలిపోయాడు. ఈ దేవుడికి లంచాలు ఇవ్వడం ఏంటండి? మనం శుభ్రంగా ట్యాక్స్ ఏదో కడితే మన దేశం బాగుపడుతుంది. వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఇదైపోతామండి. దేవుడు అలాంటివి ఏమీ ఆశించడండి. మీకు వచ్చిన దాంట్లో అన్నీ అయ్యాక 3% మీరు సహాయం చేయండి. దేవుడికి అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాడిచ్చిన డబ్బు వాడికి ఇవ్వడం ఏంటండి? యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు పుల్ హిమ్ ఇంటు యువర్ బిజినెస్. సో ఈ ఫ్రౌనర్ వెళ్తుంటే అన్నీ అనుమానం, చూశాడు, పంక్చర్ అయింది. నా కర్మ, నా జాతకం, నాకు ఇలా నాకు తెలుసు. వచ్చేటప్పుడే మా ఆవిడ తుమ్మింది, ఇది వచ్చాడు. ఈ టైంలో ఎలాగా అని చూస్తుంటే డిక్కీ ఓపెన్ చేశాడు. చాలామంది కారు నడిపే వాళ్ళకండి కారు పాడైతే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే తీసుకోండి, సగం మందికి తెలియదండి. వాడికి అదొకటి తెలుసు, అవి లేదు. చాలామంది మెకానిజం తెలియదండి, ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఇదివరకు డ్రైవర్లు నేర్చుకునేవారు, ఇప్పుడు మామూలుగా అందరూ నేర్చుకుంటారు. మీ ఐసిఐసిఐ లోన్ ఇస్తుంది, కారు నేర్చుకుంటారు. నేను అదే కేటగిరీ అనుకోండి. సరే, డిక్కీ ఓపెన్ చేశాడు. జాకీ, అది లేపడానికి జాకీ కావాలి కదా, అది ఎప్పుడు సినిమాలో చూశాడు. అలాంటిది ఒకటి ఉండాలని చూస్తే అది లేదు అక్కడ. వీడు కారు అమ్మిన వాడు మోసం చేశాడు. ఇక వాడి పూర్వీకుల్ని కాసేపు తిట్టుకున్నాడు. వీళ్ళు ఈ ఫ్రౌనర్స్ అండి, వాళ్ళకి మనం ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇవేమీ కాకుండా వాడు ఎందుకు చేశాడు నాకు తెలుసు. వాళ్ళు ఆ ఊరు వాళ్ళంతా అందరూ అలాంటి వాళ్ళే. చూస్తే అక్కడ దూరంగా ఆల్మోస్ట్ మెయిన్ రోడ్డు, హైవే, ఒక చోట ఒక ఇంటి దగ్గర లైట్ వెలిగింది. అమ్మ, కనీసం ఇక్కడ మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి అడుగుదామని వెళ్తుంటే ఇతనికి ఈ ఫ్రౌనర్ కదా, ఆ ఇంట్లో ఎవరైనా ఒక అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే నన్ను చూసి ఈ దరిద్రుడు వీడు ఎందుకు వచ్చాడు అని వాడు తాగుతున్న బాటిల్తో కొడతాడేమో, వద్దులే అని మళ్ళీ వెనక్కి, లేదు అయినా వెళ్దాం. అక్కడికి వెళ్ళాక తలుపు కొడితే ఒక ముసలాయన ఎవరైనా వస్తారేమో. ఆయన నిద్ర పట్టక ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు. వెళ్ళి నేను జాకీ, మీ దగ్గర జాకీ ఉందా అని అడిగితే, ఇడియట్, జాకీ లేదు గీకీ లేదు అని చెప్పి భయంకరంగా అరుపులు అరుస్తాడు. ఈలోగా లోపల నుంచి వాళ్ళ ఆవిడ వచ్చి బిందెతో నీళ్లతో తీసుకొచ్చి పట్టుమని కొట్టి, ఇడియట్ దొంగ పోలీసు చేస్తుందేమో. ఇట్లాగే అనుకుంటూ మీరు నవ్వకండి, ఇట్లాంటి వాళ్ళు మన ఇంట్లో కూడా ఉంటారండి. చిన్న దానికి కూడా ఒకవేళ దొరకకపోతే, ఒకవేళ రైలు మిస్ అయితే, ఒకవేళ ఇదైతే, వీళ్ళు ఫ్రౌనర్స్ అండి. వాళ్ళని ఎక్కువ మాట్లాడనీకండి. పైన తదాస్తు దేవతలు ఉంటారండి. తదాస్తు బతికితే ఇన్ని ఇచ్చినా మళ్ళీ కాదంట ఏంటండి. అక్కడికి వాడు ఏం అనలేదు ముందే అనుకోవడం ఎట్లా. సరే, ఆఖరికి ధైర్యం చేసి వాడు ఏమైతే అన్నాడా అని వెళ్ళాడండి. తలుపు కొట్టాడు. కరెక్ట్గా ఇతను ఎట్టా ఊహించాడు అట్లాంటి ముసలాయన తలుపు తీసి ఏం కావాలన్నాడు. జాకీ అని అందాం అనేసరికి ఏం కావాలి అని మళ్ళీ ఆయన తిక్క పుట్టింది. చాలా కోపంలో ఉన్నాడు. నీ జాకీ అవసరం లేదు, నీ తిట్లు అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నాకు తెలుసు, అదిగో మీ ఆవిడ బిందు పట్టుకున్నది, ఆమె నా మొహాన్ని వేసి కొడుతుంది, నీ ఏమి అక్కర్లేదు. ఆయనకి ఏం అర్థం అవ్వదు. వాడు తిట్టలేదు, ఏమనలేదు, ఏం కావాలన్నాడు. నీ జాకీ అవసరం లేదు, నీ తిట్లు పడాల్సిన అవసరం కర్మ నాకు లేదు, మీ ఆవిడ బిందేసరాల్సిన అవసరం లేదు. ఏమిటి ఆయనకేం అర్థం అవ్వలేదు.
ఇట్లాంటి వాళ్ళు మీరు నవ్వుతున్నారండి, మీ ప్రతి ఇంట్లో ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. భార్య ముందు భర్తను అడిగితే చెప్పదు కదా, వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నప్పుడు అడగండి చెప్తారు. ఫ్రౌనర్స్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. అయితే ఈ స్ట్రెస్ని ఒక అద్భుతమైన విషయం, మేనేజ్ చేయడం అనేది ఒక ఆర్ట్. మన పూర్వం అంటే 1950 కన్నా ముందు అసలు మన వాళ్ళు ఎవరు కూడా స్ట్రెస్ అనే మాట వినలేదు. ఎందుకంటే ఇంట్లో ఒకరికొకరు మాట సాయం చేసుకునేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి స్ట్రెస్సు, చిన్నవాళ్ళకి స్ట్రెస్సు, చదువుకునే పిల్లలకి స్ట్రెస్సు, పెళ్ళైన వాళ్ళకి స్ట్రెస్సు, పెళ్ళి కాని వాళ్ళకి స్ట్రెస్సు. ఎవరికి లేదు అంటే భూమికి 6 అడుగుల లోపల ఉన్నవాడికి తప్ప అందరికీ స్ట్రెస్ ఉందండి. అంటే ఉండాలి, టు సమ్ ఎక్స్టెంట్ అది ఉండాలి. అయితే దాన్ని మనం వరం అని చెప్పి నేను ఈ బుక్ రాశాను. ఒత్తిడిని వరంగా ఎందుకు ఎలా మార్చుకోవాలి, ఒత్తిడిని వరంగా మార్చుకోవడానికి ఇందులో ఐ హ్యావ్ గివెన్ 101 ట్రిక్స్. అంటే ఇప్పుడు నేను ఐఏఎస్కి వెళ్ళాలి, నేను ఒక స్టూడెంట్ని అనుకోండి, ఇక బుక్స్ చదవడం, అవి చేయడం, ఇది చేయడం, ఐఏఎస్ని కలవడం, సక్సెస్ అయిన వాళ్ళని కలవడం, ఈ స్ట్రెస్ పగలు రాత్రి, ఇది దట్ మోటివేట్స్ మీ టు ఫుల్ఫిల్ మై. సో ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి 4 రకాల పద్ధతులు ఉన్నాయండి. మొదటిది స్పిరిచువల్ రిలాక్సేషన్ అండి. స్పిరిచువల్ రిలాక్సేషన్ అంటే స్పిరిట్ కాదండి, ఈ భక్తిపరంగా నేను నా క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాను. వారానికి ఒక్కసారి ఏదో ఒక టెంపుల్కి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి. వాళ్ళు ఏ పని ఇస్తే ఆ పని చేయండి, పని చేయాలి. ముఖ్యంగా చెప్పులు మేనేజ్ చేసే జాబ్ తీసుకోండి. మీ తర్వాత మన టైంని బట్టి స్లైడ్స్ చూపిస్తా. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చండీగఢ్లో గురుద్వారాలో బూట్లు అదే ఆయన అడిగి చేస్తూ ఉండేవాడు, బూట్లు పాలిష్ చేసేది మనేవాడు. ఆ పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి తనను తీసుకొచ్చిన తన డ్రైవరు, తన కానిస్టేబుల్స్ బూట్లు కూడా పాలిష్ చేసేవాడు. వాళ్ళు ఫిల్మ్ కూడా తీశారు ఈ మధ్య, 2 minutes ఫిల్మ్. సో వారానికి ఒకసారి మీరు ఏదో ఒక సత్సంగంలో పాల్గొనండి. అది ఇలాంటిది కావచ్చు, భజన కావచ్చు, గుడి కావచ్చు, 4 మంచి మాటలు కావచ్చు, ఒక ప్రవచనం కావచ్చు. ఎందుకంటే మనం తిరుగుతున్న మనుషుల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వైబ్రేషన్స్ మనకి తగిలి మన మైండ్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక మంచి మాట వినండి. మా చుట్టూ అంత దిక్కుమాలినళ్ళు ఉన్నారండి, మంచివాడు ఎవడు లేడండి అంటే ఇప్పుడు ఛానల్స్ వచ్చేవి, అవి పెట్టుకోండి. ఆ ఛానల్స్లో కొంతసేపు వినండి, రైట్, వారానికి ఒకసారి. సో సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనండి. సర్వీస్ అంటే సత్యసాయిబాబా అంటారు, సర్వీస్ ఈజ్ ఎ డీడ్ rendered to a person who cannot return, refund or reimburse. That is the service. అండి ఎవరికి చేయాలంటే సేవ మీకు తిరిగి ఇవ్వలేని వాడికి చేయండి. వాడు థ్యాంక్స్ కూడా చెప్పడం రాదండి, వాడికి నిన్ను కరుణిస్తాడు దేవుడు అంట. ధర్మం చేయండి బాబు అంటారు ఈ బెగ్గర్స్. ధర్మం అంటే ఇది కాదండి, నువ్వు ధర్మం చేసుకో, నువ్వు వచ్చే జన్మలో అడుక్కోకుండా ఉంటావని అర్థం. అవును సార్, అది నవ్వుతున్నాను. మా ఫాదర్ చెప్పారండి అంట, ధర్మం చేసుకోండి, చేయాలి. మనం ధర్మం అనగానే బిచ్చగాడికి డబ్బు వేయడం అనుకున్నాం, కాదు. ఇప్పుడు నేను చేసుకుంటే నన్ను హీ విల్ బ్లెస్ మీ ఫర్ జనరేషన్స్. ఒక గుప్పిడి బియ్యం పెడితే పేదవాడికి ఇచ్చిన రోజుని తరతరాలు చూసుకోక్కర్లేదండి. సో సర్వీస్ ఈజ్ ఎ డీడ్ రెండర్డ్ టు ఎ పర్సన్ హూ కెనాట్ రిటర్న్, రిఫండ్ ఆర్ రియంబర్స్. వాళ్ళకి చేయండి. మీ బర్త్డే ఒక అనాథాశ్రమంలో చేసుకోండి, అది కూడా స్పిరిచువల్ రిలాక్సేషనే.
మన ఫ్రెండ్స్కి మనం చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫీడింగ్ ద ఓవర్ ఫెడ్. వాడు ఇట్లా తిని వదిలేస్తాడు. అనాథాశ్రమంలో పెట్టండి, వాళ్ళంతా తింటారు, నాకు టచ్ చేస్తాడు, వాడు రియల్గా బ్లెస్ చేస్తాడండి. కనీసం ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు ఒక మొదలు పెట్టండి. ఒక్కసారి వెళ్ళి చూడండి అనాథాశ్రమంలో పిల్లలు. ఏమి లేదు, ఇన్ని చాక్లెట్లు ఇవ్వండి. రెండవది ఫిజికల్ రిలాక్సేషన్ అండి. ఫిజికల్ రిలాక్సేషన్ అంటే మీరు చేస్తున్న పనిని మీరు ఎంజాయ్ చేయండి. నేను చేస్తున్న పనిని నేను ఎంజాయ్ చేయాలి. ఫిజికల్ రిలాక్సేషన్ అంటే నేను ఉద్యోగం, మై వర్క్ ఈస్ రియల్ వర్షిప్, మై డ్యూటీ ఈస్ మై రియల్ గాడ్. ఇలా అనుకున్న రోజునండి నాకు స్ట్రెస్ ఉండదు ఉద్యోగపరంగా. లేదంటే నా కర్మ, మా బాస్ ఎప్పుడు కూడా ఇంతే, వాడు అన్నీ నాకు కావాలనే అట్లా ఇలాంటి పనులు ఇస్తున్నాడు, వాడు తప్పించుకు తిరుగుతున్నాడు, వీడు మీకు ఎంతసేపు ఇంకోటితోటి ఆలోచించడమే జరుగుతుంది. స్ట్రెస్ పెరగడానికి కారణం జాబ్లో ఆ సాటిస్ఫాక్షన్ మనం పొందకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు మనం జీవితంలో అత్యధిక సమయం మన కొలీగ్తోటే గడుపుతాం తప్ప ఇంట్లో వాళ్ళతో కాదండి. పెళ్ళయిన తర్వాత ఇప్పుడు పొద్దున్న ఉద్యోగానికి పోతాడు, ఆవిడ ఉద్యోగానికి వెళ్తుంది, 2 hours 3 hours ఇంట్లో ఉంటారు. సాయంత్రం 5 దాకా ఆఫీస్. సాయంత్రం రాగానే ఏవో సీరియల్స్, నా మగుడు నాకే సొంతం, అవి ఇవి చూసుకుని ఆ సాయంత్రం 2 hours, మ్యాక్సిమం 5 hours యూ ఆర్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ 10 hours విత్ ద కొలీగ్స్. రిటైర్ అయ్యేదాకా వీళ్ళతో ఉండాలండి. వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే, వాళ్ళతో మనస్పర్ధలు ఉంటే, వాళ్ళని చూసినప్పుడల్లా మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందుకని ఏం చేయాలి? కొంతసేపు జీసస్ క్రైస్ట్ అయిపోవాలి. ఫర్గివ్. యూ కెనాట్ ఫర్గెట్, యూ కెన్ ఫర్గివ్. వాడంతే, వాడి సంస్కారం అంతే. వాడు అంతకన్నా వాడి నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం నాది తప్పు. ఎందుకంటే నా బ్రాటప్ వేరు, వాడి బ్రాటప్ వేరు అనుకున్నారనుకోండి, అతను చూసినప్పుడు జాలి వేస్తుంది మీకు. మీరు సాయి చరిత్ర పూర్తిగా చదవండి. అసలు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి కరెక్ట్ అర్థాలు అనేక కోణాల్లో, అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ఉంది. అసలు ఆ శ్రద్ధ శబూరి అనేది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇక మీకు వేరే అవసరం ఏం లేదండి. ప్రపంచం అంతా కూడా తిరగచ్చు మనం. ఫిజికల్ రిలాక్సేషన్, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ సబూరి, ఆ సహనం మీకు ఉండాలి. మూడవది ఎమోషనల్ రిలాక్సేషన్ అండి. ఎమోషనల్ రిలాక్సేషన్ అంటే మీ యొక్క ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడం, మీ ఎమోషన్స్ని శక్తిగా మార్చుకోవడం చేయాలి. కోపం, ఆవేశం, ఉద్రేకం మనందరికీ వస్తాయి. ఉప్పు కారం తింటున్నాం. ఈ కోపం నాకు వచ్చినప్పుడు ఇదే కోపం ఇంట్లో వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సేమ్ మెటీరియల్ తింటున్నది. సో నా ఒక్కడికే వస్తుంది, నువ్వు పడి ఉండాలి అంటే వాళ్ళకి లోపల సప్రెస్ చేస్తారండి. ఒక రోజుని తిరగబడితే అప్పుడు ఇంక మీకు మాట రాదు. ఇంకా నవ్వుతూ ఉండండి. బెస్ట్ రెమెడీ ఏంటంటే నవ్వుతూ ఉండండి. ఇంట్లో వీలైనంత మటుకు కామెడీ సినిమాలు తప్పదు కాబట్టి చూడాలి అంటే కామెడీ చూడండి. లేకపోతే చార్లీ చాప్లిన్వి పాతవన్నీ వస్తున్నాయి. కొంతసేపైనా నవ్వాలి మీరు. నవ్వకపోతే ఏమవుతుందంటే ఈ లాఫ్టర్ థెరపీ అంటారు. ఈ నవ్వు రాకపోతే ఎప్పుడు సీరియస్గానే ఉంటారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి. జస్ట్ స్మైల్, బాగున్నారా అండి అంటే వాళ్ళకి బాగున్నాను అనిపించాలి. బాగున్నారా, బాగుండక ఏం చేస్తారులే అన్నట్టుగా మీ ఇంటికి రావాలనిపించదండి వాళ్ళకి. మళ్ళీ ఫేసెస్ చూడాలి, ఫేస్ చూడాలి, ఆ వైబ్రేషన్స్ అండి. అది మరి నవ్వడం రాదండి. ఎప్పుడు డౌన్వర్డ్ కర్వ్ ఉంటుంది, అప్వర్డ్ కర్వ్ ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి ఇప్పుడు ఈ రోజుని ప్రపంచంలో పెద్ద సబ్జెక్ట్. అది విషమ పరిస్థితుల్లో విజ్ఞత ఎలా ప్రదర్శించాలి. మనకి మూడ్స్ అనేవి, ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ క్షణాల్లో మారిపోతాయండి.
మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, వెనక నుంచి ఎవడొచ్చి పాట్మని కొట్టాడు, ఏం చేస్తారు చెప్పండి? మనం వెనక్కి తిరిగి అంతే కోపంతో కొట్టబోతాం. ఈలోగా ఇద్దరు నర్సులు పరిగెత్తుకొచ్చి, ఇతను పాపం పిచ్చివాడండి, పాపం తెలియదండి, ఏదో అమాయకంగా పరిగెత్తుకొచ్చి వచ్చాడు అని వాడిని తీసుకెళ్ళిపోయారు అనుకోండి. అయ్యో, అంటే ఎంత 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 త్వరగా మారిపోయింది. అంటే మూడ్స్ కెన్ బి ఆల్టర్డ్. మీ యొక్క ఎమోషన్స్ కెన్ బి మేనేజ్డ్. డేవిడ్ గోల్మెన్ అనే అతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ రాశాడు. హీఈస్ ద మ్యాన్ హూ కాయిన్డ్ దిస్. అంతవరకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంగ్లీష్లో లేదు అనేది. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్నే ఒక 15 ఏళ్ల క్రితం అతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మార్చాడు. అంటే ఒక భయం వేసినప్పుడు, ఒక కంగారుగా ఉన్నప్పుడు, లేదా ఆందోళనగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. ఇప్పుడు సాహస బాలురికి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి అస్సాంలో ఒక 7 years బాయ్కి ఇచ్చారండి. దట్ ఫెలో ఇస్ ద ట్రైబల్ బాయ్. వాడికి ఏం మాట్లాడడం కూడా సరిగ్గా ఏమీ రాదు, వాడికి ఇచ్చారు. అందరూ మిగతా వాళ్ళంతా అద్భుతాలు చేశారు, ఎవరెస్ట్ ఎక్కాడు, అది ఎక్కాడు. ఈ పిల్లవాడు చేసింది ఏంటంటే, వీళ్ళ ఫాదరు ఆ మదరు వాళ్ళు ట్రైబల్స్ కట్టెలు కొట్టి జీవిస్తున్నారు. అడవిలో ఒక చిన్న గుడిసేసుకున్నారు. అమ్మ నాన్న కట్టెలు కొట్టడానికి పోతూ పిల్లవాడిని అక్కడ కాపలా పెట్టారు. ఆ గుడిసె ఇట్లా ఉంటుంది, ఇదేమో ఎంట్రన్స్, లోపల ఇంకొక అడ్డుగోడ, భార్యాభర్తలు ఉండడానికి చిన్న గది. అందులో ఒక చిన్న పిల్లవాడిని, వీళ్ళ 1 year బాయ్ని అక్కడ పెట్టి ఈ పిల్లవాడు బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ వాడి ఇంటి చుట్టూ తిరుగుతుండగా బ్యాక్ కిటికీ, చిన్న కట్టెలతో కిటికీ ఇలా ఉంటుంది కదా, విండోలాగా, అక్కడి నుంచి చూస్తే మెయిన్ ఎంట్రన్స్లోకి ఒక టైగర్ వెళ్తుందండి. టైగర్, భయంకరమైన టైగర్, కానీ చాలా లావుగా ఉంది, ఇది చిన్నది ఉంది. వీడు చూడగానే ఒక్కసారి ప్రాణాలు పైన పోయినట్టయింది. ఎందుకంటే అది ఎలాగైనా ఇట్లా అంది అంటే హట్టు కూలిపోతుంది, లోపలికి వెళ్ళి తమ్ముడిని ఎత్తుకుపోతుంది. ఆ టైంలో ఎవరికైనా సరే ఏ ఆలోచన వస్తుందంటే గట్టిగా అరవాలనిపిస్తుంది, అమ్మ నాన్న అనాలనిపిస్తుంది, పిలవాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది, లేకపోతే దాన్ని తరిమేలాగా అని ఏదో అనాలనిపిస్తుంది. ఒక కర్ర తీసుకుని ఆ పిల్లవాడండి ఏం మాట్లాడలేదు. ఆ విండో వెనకాలది ఉంది కదా, దాన్ని ఆ కట్టెలు తీశాడు, లోపలికి వెళ్ళాడు, తమ్ముడిని తీసుకున్నాడు, ఇష్టం అమ్మ నాన్నలు ఉన్న దిక్కువైపు పరిగెత్తి గట్టిగా అప్పుడు అరవడం మొదలెట్టాడు. అప్పటికి పెద్ద పుల్లు లోపలికి వెళ్ళింది, దానికి వెనక్కి రావడానికి టైం. ఈలోగా వాళ్ళందరూ వచ్చారు, దీన్ని పట్టుకుని. ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడు కానీ అక్కడ అరిచుంటే ఫస్ట్ ముందు వచ్చి వీడిని తినేది, తర్వాత వచ్చి వీడిని రెండో వాడిని భోంచేసేది. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. ఆ విషమ పరిస్థితుల్లో అతనికి అమ్మ నాన్నల గురించి అరవడం కన్నా, నేను అరవడం కన్నా కూల్గా ముందు వాడిని నేను వెనక్కి రావాలి. ఎందుకంటే అది మెయిన్ డోర్, దాంట్లో ఎంటర్ అవ్వాలి, అక్కడి నుంచి అక్కడ ఇంకో చిన్నది ఉంది, దాంట్లోంచి ఎంటర్ అయ్యి ఆ గదిలోకి రావాలి. మొన్న అతనికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. వీడు ఏ బుక్లో చదువుకున్నాడు ఇవన్నీ, ఏ బడిలో చదువుకున్నాడు? ఏమీ లేదండి. తల్లిదండ్రులు వీరుల గాథలు చెప్పడం, అది తల్లిదండ్రులు ధైర్యంగా ఎలా ఉండాలో వాళ్ళు మాట్లాడుకోవడం విని వీడిచ్చేసాడు. మిత్రులారా, ఈ ఎమోషన్స్లో ఏ ఎమోషన్ అయినా సరే, ఇప్పుడు మిమ్మల్ని మేము పేపర్ తీసుకుని రాయమన్నాను అనుకోండి, నేను జనరల్గా క్లాస్లో మీకు తెలిసిన ఎమోషన్స్ ఒక 5 రాయండి అంటాను. మీరు మనసులో అనుకోండి 5. ఈ కోపం, ఆవేశం, ఉద్రేకం, పగ, ద్వేషం మనసులో అనుకోండి. అనుకున్నారా? మీరు చూడండి, మీరు ఏమనుకున్నారో నాకు తెలీదు, కానీ అందులో 5లోనూ 3 కన్నా ఎక్కువ నెగిటివే ఉంటాయి.
ఉప్పు గారం తిన్నారు కాబట్టి. ఎవరికైనా ప్రేమ, జాలి, కరుణ ఇవి వచ్చాయండి? రావు, అంత త్వరగా రావు. ఈ గుళ్ళో ఉన్న రావట్లేదు. అంటే ఫస్ట్ మనకి నెగిటివ్ గుర్తుకొస్తాయండి ఎమోషన్స్ అనగానే. నేను రాయిస్తాను, 9 రాయమంటానండి, తర్వాత చూడండి అంటాను. చూస్తే అందులో ఒక 2-3 ఉంటాయండి పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మీన్ చూసి ఏదో చెప్తాం. సో అది ఎమోషనల్. అండ్ 4వది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మెంటల్ రిలాక్సేషన్. మెంటల్ రిలాక్సేషన్ అంటే ఈ మెంటల్ అనుకోకండి, ఇదేంటంటే ఒక మన మనసుకి మనం కల్పించుకునే ఒక ప్రశాంత స్థితి. దాన్ని మీరు యోగా అనండి, యోగ నిద్ర అనండి, రిలాక్సేషన్ అనండి, హిప్నాటిజం అనండి, ధ్యానం అనండి, ఏ కోణంలో మీరు అనుకున్నా అది మీకు ఇమ్మీడియట్గా కొంత స్వస్థత కలిగిస్తుంది. అంటే దట్ విల్ డైవర్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్స్. అవే ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇది అవుతుంది, తర్వాత అది అవుతుంది, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత వేడిలా అవుతా, బర్న్ అయిపోతుందండి బాయిలర్, అండ్ యు ఆర్ యాడింగ్ ఫ్యూయల్. అలాంటప్పుడు ఏం చేసాం, కొంతసేపు ఫ్యూయల్ వేయడం మానేసాం అనుకోండి, అది చల్లారుతుంది. ఇప్పుడు రైలు ఇంజన్లో ఫ్యూయల్ వేస్తున్న కొద్దీ మంటలు పెరుగుతాయి, వేయడం ఆపేయండి, కొంతసేపటికి చల్లారుతుంది. మళ్ళా వేయాలి అంటే ఊదాలి, చాలా గందరగోళం ఉంటుంది. సేమ్ అలాగే మీ ఆలోచనలను కొంతసేపు పక్కన పెట్టాలి. అయితే ఎలా పెట్టాలి? మీకు కొన్ని మంచి సంఘటనలు కూడా మీ జీవితంలో జరిగాయి, ఆ సంఘటనలను మనం గుర్తు తెచ్చుకోవాలి. NLP అనే శాస్త్రంలో అతను అంటాడు, ట్రై టు రీకాల్ ఏ టైమ్, రీకాల్ అన్ అనెక్డోట్ వెన్ యూ వర్ హ్యాపీ. మీరు తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బాబా హారతి ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? 10th రిజల్ట్స్ రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? పాజిటివ్వే గుర్తు తెచ్చుకోవాలి. తెరుచుకుని ఒక ప్రదేశాన్ని ఇంట్లో మనం తయారు చేసుకుని దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరైనా నాకు ఒక సమస్య ఉంది, నేను ఎగ్జామ్ రాయాలి, నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, కానీ నాకు భయంగా ఉంది, అవుతుందా లేదా? ఇంతకుముందు విజయాలు సాధించాం మనం, కానీ ఇప్పుడు ఏదో ఎంసెట్ రాయాలి, కానీ నాకు వస్తుందో లేదో, నాకు భయంగా ఉంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైజ్ యువర్ హ్యాండ్. దా ఇట్రా తల్లి, బాబా అది పట్టుకురా బాలా. ఇది ఒక అద్భుతమైన ఇదండి. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి చేస్తూ ఉంటాను. అది ఏం చేస్తానంటే దీనికి చూడు, నిలబడతాను, చెప్పిన చేపట్టు, నిలబడా దిగు. మనం దీన్ని చేస్తాం. దీన్ని NLPలో మీరు యూట్యూబ్లో purenlp.com అనే సైట్లోకి వెళ్ళి సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రక్రియ ఇది స్ట్రెస్కి ఇమ్మీడియట్ రిలీఫ్ అండి. ఇది ఇమ్మీడియట్ రిలీఫ్. ఇది ఎంతమంది విన్నారండి? సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ ట్రైనర్స్ కానీ వాళ్ళు కానీ చేయొచ్చండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సర్సైజ్ అండి. నేను ఒక బుక్ కూడా రాశాను, మైండ్ మ్యాజిక్ అని, అందులో కూడా దీని గురించి మెన్షన్ చేశాను. రైట్ తల్లి, మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం. ఏం పేరు నీ పేరు? ప్రశాంతి. అయ్యో, మా క్లినిక్ పేరు అదే. నీకు ప్రశాంతి లేకపోవడం ఏంటి? ప్రశాంతి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? సివిల్ సార్. యూ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్. వెరీ గుడ్. ఎట్లా ప్రిపరేషన్ ఎలా ఉంది నీకు? అయ్యో, డిప్రెషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే. ఎందుకు డిప్రెషను? మాట్లాడు మైక్. కొంచెం అంటే అన్ని సపోర్ట్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో వై ఐ బికేమ్. నాకు చాలా విజయాలు ఉన్నాయి నా లైఫ్లో,
ఐ కేమ్ ఫ్రమ్ అ విలేజ్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ ఒక ఫార్మర్, చాలా కష్టపడి నన్ను చదివించారు. తర్వాత నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాను. ఐ వర్క్డ్ ఇన్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఫర్ 6 months. ఆఫ్టర్ దట్ ఐ రిజైన్. నా పేరెంట్స్ని ఒప్పించుకున్నాను, ఢిల్లీ వెళ్ళాను, కోచింగ్ తీసుకున్నాను. అక్కడ కొన్ని డిఫికల్టీస్ వల్ల నేను మొత్తం కంటిన్యూ చేయలేకపోయాను. ఐ అటెంప్టెడ్ ఫర్ సూసైడ్ అండ్ ఐ కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. అగైన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. వెరీ గుడ్. ప్రిపరేషన్ రైట్ నౌ ఇన్ దట్ స్టేజ్ ఐ వాస్. వెరీ గుడ్. ఇప్పుడు గతంలో జరిగిన సక్సెస్ కొన్ని చదువు విషయంలో వాటిని మనం ప్రామాణికంగా ఏం తీసుకోకర్లే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10th క్లాస్ మార్కులు చూసి అది స్ఫూర్తిగా తీసుకోవద్దండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో 10th ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. అందరూ పాస్ అవుతారని అంటే మా రోజుల్లో ఫెయిల్ అయ్యామండి. నేను ఫెయిల్ అయ్యానండి అమీర్పేటలో 10th ఫెయిల్ అయ్యాను. నా 10thలో ఉండగా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయిందండి. మా ఫాదర్కి చెప్పాను, మా ఫ్రెండ్ మ్యారేజ్ అంటే ఒరే దౌర్భాగ్యుడు వాడు ఏంటంటే 10thలోనే అని. వాడికి 25 ఏళ్ళు అప్పుడు. అంటే అప్పుడు మా రోజుల్లో 7th ఫెయిల్ అవ్వడం, 8th ఫెయిల్ అవ్వడం, 9th 2 సార్లు చదవడం, మధ్యలో ఆంధ్ర మెట్రిక్ అనుకోవడం, మళ్ళీ 10th. ఆ వయసు అట్లా ఉండేదండి, తారతమ్యాలు. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చాక నాన్ సెన్స్ ఇది, వాడిని ఫెయిల్ చేయొద్దు, వాడు ఏం రాసినా సరే పాస్ చేసండి, అటెండెన్స్ ఉంటే చాలు. ఈ పాస్ చేయడం వదిలేండి, వీళ్ళు దిక్కుమాలి 90% ఇస్తారండి. 90, 95, 97.9 ఇట్లా అంటారండి. వీళ్ళేమో నిజం అనుకుంటారు. ఆ స్కూల్లో బోర్డులు పెడతారు పెద్ద పెద్దవి. ఇంటర్మీడియట్ రాగానే అక్కడ మళ్ళీ కార్పొరేట్ దాంట్లో అక్కడ కూడా అట్లాగే చదివిస్తారు. అసలు సంగతి డిగ్రీలోకి వెళ్ళాక తెలుస్తుంది. అదే టైంలో మరి వయస్సు కోరికలు ఎగిరిపోతే ఎంత ఈ రకమైన ఇది అప్పుడు బాయి గలి అప్పుడు నాకేమి రాదేమో అని ఒక అనుమానం. ఇది సెంట్రల్ సిలబస్ వాళ్ళకు ఉండదండి, మళ్ళీ ఒక స్టేట్లోనే ఉంది ఇది, రైట్? బట్ ఏది ఏమైనా తల్లి, నువ్వు బిఈ పాస్ అవ్వడం, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో రావడం, 6 months జాబ్ చేయడం, తర్వాత నీకు నువ్వే రిజైన్ చేయడం, నువ్వు అక్కడికి వెళ్ళాక వాదిరామ్కి వెళ్ళాక ఢిల్లీ వెళ్ళాక అక్కడ నువ్వు ప్రయత్నాలు చేసినా రాకపోవడం, ఇవన్నీ ఏంటంటే నీ ప్రయత్నంలో లోపం ఉంది. ఇప్పుడు సైకాలజిస్టులు ఏమంటారంటే మామూలుగా మనకి థింకింగ్లో పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఇవి 2 మామూలుగా అందరూ అనుకునేవి. ఇవి కాక మరో 3 ఉన్నాయి. యూస్లెస్ థింకింగ్, ఫెయిల్ అయితే ఏమైంది, వంక ఏమైంది, వాడు ఏమి సీరియస్గా తీసుకోడండి. ఫెయిల్ అయితే పాజిటివ్ థింకర్ అయ్యయ్యో నేను ఫెయిల్ అయ్యాను అంటాడు. నెగిటివ్ థింకర్ ఎవరో కుట్ర పన్నారు, ఇది బహుశా మన్మోహన్ సింగ్ వెనకాల ఉండుంటాడు, వీడి ఇష్టం వచ్చినట్టు అనుకుంటాడు. యూస్లెస్ థింకర్ ఏమైంది, మా ఊర్లో పల్లీలు ఉంటాయి, నాకు క్యాబ్ పెట్టుకుంటా, ఊబర్ క్యాబ్ అంటాడు, ఏదో అంటాడు. వీళ్ళు ఒక MBBS అబ్బాయి అన్నాడండి, ఊబర్ క్యాబ్ పెడతాను అంటాడండి, కౌన్సిలింగ్ వచ్చాడు. క్రియేటివ్ థింకర్ ఉన్నాడు, ఎప్పటికైనా కొడతా ఇది అంటాడు, బట్ ఏమి ప్లానింగ్ ఉండదు, కొడతాను. టాక్సిక్ థింకర్ అని ఉంటాడు. టాక్సిక్ థింకింగ్ వాడు నేను ఐ విల్ కమిట్ సూసైడ్ అంటాడు. నువ్వు టాక్సిక్ థింకింగ్ వైపు వెళ్ళావు. సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. చాలా చిన్న విషయానికి తాత్కాలిక. ఇప్పుడు సైకాలజిస్టులు ఏమన్నారు, ఇవేవి కాదంటాడు. పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు, యూస్లెస్ థింకింగ్ కాదు, టాక్సిక్ థింకింగ్ కాదు, క్రియేటివ్ థింకింగ్ కాదు, ఏ పని చేయాలన్నా మీకు కావాల్సింది క్లియర్ థింకింగ్ అంటాడండి. ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో హల్చల్ చేస్తున్న బుక్ ఒకటే, ది ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ. నేను అసలు కరెక్ట్గా చదివానా, నాకు వాళ్ళు వాళ్ళ ఇలా అయింది, నా బతుకు వీళ్ళవాగి ఇవేవి కాదు, నేను అసలు ఫౌండేషన్ ఎట్టా ఉంది నాది. సో ఇప్పుడు మనం క్లియర్ థింకింగ్తో ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ మైక్ నీకు అవసరం ఉండదు, నాకు ఇక్కడ నిలబడుతుంది, ఎలా చేపట్టుకో, ఒక అడుగు ముందుకు వెళ్ళి దాని మీద నిలబడాలి. ఇప్పుడు దీన్ని ఎనర్జైజ్ చేయబోతున్నామండి. మీరు వినే ఉంటారు కొన్ని ప్రదేశాలు శక్తివంతం అవ్వడం అని. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళారనుకోండి, అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు,
అక్కడ మనకి డేట్స్ గుర్తుండవు, వారాలు గుర్తుండవు. షిరిడీ వెళ్ళారు, నాకు చాలాసార్లు అయిందండి. షిరిడీలో కానీ, పుట్టపర్తిలో కానీ, తిరుపతిలో ఇవాళ ఏం వారం అని అడిగేవాడిని మావిడ అనేసి వారం మర్చిపోయారా అని. అంటే ఆ ప్రదేశాలు కొందరు మహానుభావులు వాళ్ళ జపతపాలతో యజ్ఞాలతో దాన్ని సుసంపన్నం చేయడంతో ఆ స్థలం దాని ఒక మహత్యంతో నిండి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్థల మహత్యం వల్ల మనకి మానసిక సమస్యలు ఉండవు. స్థల మహత్యం అంటారు, మీరు విన్నారో. అలాగే నేను ఓపెన్గానే చెప్తాను, నేను మొహమాట పడను. బిర్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, యూ డోంట్ గెట్ దట్ ఫీలింగ్. అసలు దేవుడే తన పేరు పెట్టుకోవాలనే కదా, అక్కడ బిర్లా అంటున్నారు, బిర్లా టెంపుల్ అంటున్నారు, బాలాజీ టెంపుల్. అక్కడ ఈ మధ్య ఒక అమ్మాయి అక్కడికి వచ్చి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు, మీరు చూసే ఉంటారు. ఆ ప్లేస్ వాజ్ నెగిటివ్లీ టోటల్గా కండిషన్డ్. మేము చదువుకునే రోజుల్లో అది నౌబత్ పహాడ్ అనే చోట దొంగలు ఉండేవారండి. చదువుకునే పిల్లలు అటు వెళ్ళొద్దనేవారు. ఆ దొంగలు డబ్బు పంచుకోవడం, తప్పులు చేయడం, హత్యలు, మానభంగాలు అవన్నీ జరిగేవండి. ఆ ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళండి, వెళ్తే చాలా బాగుందండి ఇక్కడ, చాలా హాయిగా ఉంది. కొందరి ఇంటికి వెళ్తే రెస్ట్లెస్గా ఫీల్ అవుతామండి. నేను మిమ్మల్ని ఏదో చాదస్తం లేదా సూపర్స్టిషియస్గా చెప్పట్లేదండి. బేసికల్లీ ఇది ఈ శాస్త్రం ఈ పర్టికులర్ విషయం ప్రస్తావించింది ఒక అమెరికన్ అండి, రిచర్డ్ బ్యాండ్లర్ అనే అతను ప్రస్తావించాడు. యూ కెన్ ఎనర్జైజ్ ఎ ప్లేస్ అంటాడండి, ఎనర్జైజ్ ఎ ప్లేస్ అంటాడండి. అయితే హౌ టు ఎనర్జైజ్ దట్ ప్లేస్? ఒక మంచి సంఘటన మీకు జీవితంలో బాగా ఆనందం కలిగిన సంఘటనని మనం పదే పదే తలుచుకుంటూ ఆ ప్లేస్ని ఎనర్జైజ్ చేయాలి. ఇప్పుడు మాట్లాడదాం తల్లి. నీ పేరు ఏంటన్నా? శాంతి. నాకు 2 రకాలుగా ఉంది సంబంధం ప్రశాంతి అని. ఒకటి మా క్లినిక్ ప్రశాంతి, 2 తెలుసా మా అబ్బాయి పేరు ప్రశాంత్ రైట్, ప్రశాంతంగానే ఉంటాడు రైట్. ప్రశాంతి, నీకు జీవితంలో ఇంతవరకు హ్యాపీగా జరిగిన సంఘటన ఏదైనా ఉందా? ఏంటి? మై ఫస్ట్ శాలరీ గేవ్ టు మై డాడ్ అండ్ నేను ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను ఫస్ట్. చూసావు, చాలా ఆనందించా. ఎస్ సార్. నేను నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కానీ నా కూతురు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు. నీకు ఆనందమే, ఆయనకి ఆనందమే రైట్. తర్వాత అమ్మతో ఏం చెప్పారు నాన్న? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అంటే నాన్న ఎందుకు ఏడ్చాడమ్మా అంటే, ఏం లేదు కొంచెం ఎమోషనల్ అయ్యారు, చాలా ఆనందంగా ఉందంట, నువ్వేం పెట్టుకోకు మనసులో, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పారు. సో ఎమోషనల్ రిలాక్సేషన్ అంటే అదండి, ఆనందం అనమాట, తట్టుకోలేని ఆనందం. సహజంగా ఇండియాలో అమ్మాయికి ఫాదర్ అంటే చాలా ఇష్టం అండి. మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటుంది, ఆయన జైల్లో ఉన్నా కూడా. అట్లాగే ఆ అబ్బాయికి అమ్మ అంటే చాలా ఇష్టం అండి. వాడిని తిడితే ఏం తిట్టినా ఏమనుకోడు, వాళ్ళ అమ్మని తిడితేనే కోపం వస్తుంది. ఇది ఈడిపస్ కాంప్లెక్స్ అంటారు. అమ్మాయి ఫాదర్ది ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. అది చాలా పైకి ఎక్స్ప్రెస్ చేసుకునే బంధం కాదండి, అది చాలా సైలెంట్గా ఫాదర్ని అడోర్ చేస్తారండి. మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్. ఆడపిల్లలందరూ అంతే, ఆవిడ అమ్మమ్మ అయినా కూడా మా ఫాదర్ గ్రేట్ అంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఇన్సిడెంట్నే తీసుకుందాం. ఆ రోజు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఆ రోజుని హౌ యూ ఫెల్ట్, నీకు ఇంటర్నల్గా లోపల నీకు ఏమనిపించింది ఆ రోజు? ఇంకా బాగా చూసుకోవాలి మా అమ్మ నాన్నని, ఫ్లైట్ ఎక్కించాలి, వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లన్నీ చూపించాలి, బాగా సంపాదించాలి అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చేయబట్టుకో, ఆ చెయ్యి దాని మీదకి ఎక్కు. ఇప్పుడు ఏం పడవలే, నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే పర్వాలే కదా, ఉండగలవు, నువ్వు ఉంటావులే. కళ్ళు మూసుకో, దీర్ఘమైన శ్వాస తీసుకోమ్మా. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్
ఏ వండర్ఫుల్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. ఒక ప్రశాంతమైన స్థితిని నువ్వు పొందబోతున్నావు. క్షణానికి నా మాట వింటూ ఎంతో ప్రశాంతమైన స్థితి, హాయిగా ఉండే స్థితి, ఆనందంగా ఉండే స్థితిని నువ్వు పొందబోతున్నావు. ఇప్పుడు నెమ్మదిగా నీ 2 చేతుల పిడికిళ్ళు బిగించమ్మా. గట్టిగా బిగించు. అక్కడ పక్కనే ఉంటాయి 2, ఎక్కడికక్కడే గట్టిగా బిగించి దీర్ఘమైన శ్వాస తీసుకోమ్మా. దీర్ఘమైన శ్వాస తీసుకో. ఒక న్యూ ఎనర్జీ నీలో ఎంటర్ అవుతుంది. ఒక అద్భుతమైన ఎనర్జీ నీలో ఎంటర్ అవుతుంది. రిలాక్స్. నౌ ఐ వాంట్ యూ టు రీకాల్ ఏ టైమ్ వెన్ యూ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు ఉద్యోగం చేసావు. ఉద్యోగంలో చేయగానే శాలరీ ఇవ్వగానే నువ్వు చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు, సర్ప్రైజ్గా పట్టుకెళ్ళి మీ ఫాదర్కి ఇచ్చావు. మీ ఫాదర్ చూడగానే ఆయన అవాక్ అయిపోయారు. ఇక కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆనందం ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారు. మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియటం లేదు. కూతురు ఇంతకన్నా గిఫ్ట్ అంటే కోట్లు కన్నా అది దాన్ని మించిన గిఫ్ట్ ఏముంది. ఆయనకు ఆనందం ఎక్కువైంది. ఆ పిడికిళ్ళు అట్టాగే బిగించమ్మా. యూ ఇమాజిన్ దట్ సీన్. ఆ రోజున ఏం జరిగిందో అంతా ఊహించుకో. యూ సీ ఎవ్రీథింగ్ వాట్ యు సా, యూ హియర్ ఎవ్రీథింగ్ వాట్ యు హర్డ్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ వాట్ యు ఫెల్ట్. ఆ దృశ్యం అంతా నీకు కనబడుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఫాదర్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అవి నీకు కనపడకుండా ఆయన మరోవైపు తిరిగారు. చాలా ఆనందంగా ఉన్నారు. నేను మా అమ్మ నాన్నలకు కూడా ఇవ్వలేకపోయానమ్మా, నువ్వు ఈవేళ ఇచ్చావు. ఆయన మాటలు రావట్లేదు. ఇది ఐ కెన్ ఇమాజిన్. నోబడీ కెన్. ఒక రైటర్ ఎవరు రాయలేనంత ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ నువ్వు చూసావు. నీకు కూడా ఆనందంగా ఉంది. మా నాన్నని ఇంకా మా అమ్మ నాన్నల్ని విమానాలు ఎక్కించాలి, విదేశాలంతా తిప్పాలి, మొత్తం నా గురించి నేను ఎంత కష్టపడైనా సరే వాళ్ళకి అద్భుతాలు చేసి చూపించాలి. అలాగే నువ్వు ఆలోచించమ్మా. నువ్వు వాళ్ళందరితో ఉంటున్నట్టుగా ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నిలబడి ఉన్నావో ఆ ప్లేస్ అంతా కూడా ఎనర్జైజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక బల్ల మీద నిలబడ్డావు. ఆ బల్ల కింద ఒక చెక్క బల్ల మీద ఉంది. ఆ చెక్క బల్ల ఈ గుడి నేల మీద ఉంది. అందులో నుంచి అద్భుతమైన వైబ్రేషన్స్, ఆ దేవాలయ వైబ్రేషన్స్ అన్నీ ఆ చెక్కలో ప్రవేశించి, ఆ చెక్క నుంచి ఆ బల్లలో ప్రవేశించి ఇప్పుడు నీ శరీరం అంతా వైబ్రేట్ అవుతుంది. ఎస్, పూర్తిగా శక్తివంతమైంది. 2 చేతుల పిడికిళ్ళు ఇంకా గట్టిగా బిగించు. దీర్ఘమైన శ్వాస. రిలాక్స్. పిడికిళ్ళు వదిలిచేయమ్మా. ఇప్పుడు నేను పట్టుకున్నాను. అలాగే కళ్ళు మూసుకుని నెమ్మదిగా 2 అడుగులు వెనక్కి వెయ్యి అలాగే కళ్ళు మూసుకుని ఉండమ్మా. ఇప్పుడు చేతులు పిడికిళ్ళు వదిలిచేసాయి. నువ్వు ఎగ్జామ్ రాసావు. తర్వాత అనుకున్నట్టు అవ్వలేదు. కొన్ని అవాంతరాలు వచ్చాయి. కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. చాలా బాధ కలిగింది. చీ ఎందుకు ఇలా ఉంది ప్రపంచం అని చాలా ఒక రకమైన ఆవేదన, ఒక రకమైన ఆందోళన. నేను తప్పు చేశానేమో ఉద్యోగం వదిలేసి అని నువ్వు ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేసావు. రాగానే బాధ, ఒక తెలియని టెన్షన్, నువ్వు పెట్టుకున్న పేరు డిప్రెషన్. భయం వేస్తుంది. ఏమవుతుంది? మళ్ళీ మా నాన్న కళ్ళల్లో నేను ఆనందం చూడాలి, మళ్ళీ మా నాన్న ఎంతో సంతోషంగా ఉండాలి, మా అమ్మ నాన్న మరింత హ్యాపీగా ఉండాలి అని ఉంది. కానీ ఏది చేసినా అవటం లేదు. బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. ఎగ్జామ్ చదువుదామంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. భయం వేస్తుంది. నేను రాయగలనా? అసలు ఈ లైఫ్ వేస్ట్ ఏమో అనిపిస్తుంది. తలుచుకుంటే బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు అసలు ఈ జీవితం, నేను ఎందుకు అసలు ఇది చేశాను, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నాకు తలుచుకుంటున్న కొద్దీ. ఈలోగా మన ఫ్రెండ్స్ అద్భుతాలు చేసిన వాళ్ళు, విదేశాలు వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా బాధ వస్తుంది. ఏంటి, నేను ఏం చేశాను తప్పు, నేను ఎందుకు ఇలా జరిగింది, ఇదే ఆలోచన ఒక విరక్తి కలుగుతుంది జీవితం మీద. బాధ వస్తుంది, ఒక్కతివి కూర్చుని ఏడవాలనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా జరిగింది అని. ఏమీ భయం లేదు. ఇప్పుడు మళ్ళీ నీ ఎడమ చేతిని నేను పట్టుకుంటున్నాను. ఆ అద్భుతమైన ఆ పీఠం ఎక్కమ్మా. వెరీ గుడ్. 1 2. ఇప్పుడు 2 చేతులు పిడికిళ్ళు బిగించు. తిరిగి మళ్ళీ అద్భుతమైన శక్తిని నువ్వు పొందబోతున్నావు. నీలో అద్భుతమైన శక్తి వస్తుంది. ఎస్, యూ కెన్ డూ వండర్స్. నువ్వు అనుకున్నది సాధించగలవు. మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేయగలవు. నీలో ఇప్పుడు ధైర్యం మొదలైంది.
కాన్ఫిడెన్స్ పెరిగింది, స్ట్రెస్ పూర్తిగా పోయింది. ఎంత స్ట్రెస్నైనా సరే నువ్వు ఎనర్జీగా మార్చుకోగలుగుతున్నావు. నువ్వు కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఏ ఎగ్జామ్ వస్తే అది నువ్వు రాస్తున్నావు. అన్నిట్లోనూ నీకు మంచి మార్కులు వస్తున్నాయి. బట్ అది సెలెక్ట్ చేసుకున్నావు. కొన్ని ఫైనల్ దాకా వెళ్ళిపోతున్నాయి, కొన్ని ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోతున్నాయి. బట్ ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టావు. ఇప్పుడు ఫైనల్గా నువ్వు అనుకున్న ఎగ్జామ్ వెళ్ళావు. ఇంటర్వ్యూలో వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుతూ పలకరించారు, నువ్వు కూడా నవ్వుతూ పలకరించావు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏ ప్రశ్న అడిగినా నీకు నవ్వు వచ్చింది. ఇంత చిన్న ప్రశ్నలు అడుగుతున్నారేంటి, నేను ఏదేదో అనుకున్నాను, వీళ్ళేంటి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని అనిపించింది. అన్నీ కూడా టక పెట్టావు. వెరీ వండర్ఫుల్, వెరీ గుడ్ అన్నారు. యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. కానీ వాళ్ళు అన్నారు నీకు ఇంకా ఆనందం ఎక్కువైపోతుంది. దాని తర్వాత నీకు కావాల్సిన పోస్టింగ్ అన్నీ అడుగుతున్నారు వాళ్ళు. ఎస్, నీకు కావాల్సింది వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, వండర్ఫుల్. ఇక నువ్వు వెంటనే ఇంటికి మెసేజ్ పంపావు, డాడీ నేను సెలెక్ట్ అయ్యాను అని. ఇక ఆయన ఫోన్లో ఏడవడం మొదలెట్టారు, మీ అమ్మ ఏడవడం మొదలెట్టారు. మొత్తం ఇల్లంతా గోలగోలగా ఉంది. ఆనందం, అది ఆనందమో తెలియదు, బాధో తెలియదు, విపరీతమైనది. సో తర్వాత నువ్వు మళ్ళీ వచ్చావు, మీ ఇంటికి వచ్చావు. ఇంట్లో అందరూ ఆనందంతో నిన్ను కౌగిలించుకుని వా 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 వా. ఇక మీ అమ్మ తెలిసిన వాళ్ళు అందరికీ ఫోన్లు చేసి చెప్పింది. ఆఖరికి నువ్వు అనుకున్న జాబ్లో నువ్వు చేరావు. ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత యు ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఏదైనా సరే మిగతా వాళ్ళకన్నా నువ్వు ఇంకా జాగ్రత్తగా పని నేర్చుకుని పనిని ప్రేమిస్తూ ఆ పని నువ్వు చేస్తున్నావు. చాలా ఆనందంగా ఉంది. అట్లాగా నీకు మంచి పేరు వచ్చింది. మీ భాషలందరూ మెచ్చుకుంటున్నారు. 1 year అయ్యేసరికి అందరూ కూడా ఎస్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. పత్రికల వాళ్ళు వచ్చి నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైకులు నీ మొహం మీద పెట్టేస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని అడుగుతున్నారు. మై ఫాదర్, మై మదర్, మై టీచర్స్, ఏదేదో చెప్తున్నావు. కానీ నీకు ఆనందంలో నువ్వు చెప్పలేనంతది. నీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఫాదర్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చివరికి అది టీవీలో వచ్చింది. నువ్వు మీ ఇంట్లో కూర్చొని మీ ఫాదరు మదర్ అందరు చూస్తుంటే, నీ ఇంటర్వ్యూ చూస్తుంటే మీ ఫాదరు వెక్కి ఏడుస్తున్నారు. ఆయన ఎంత ఆనందంగా ఉంది. ఇంతకన్నా ఒక పిల్ల కూతురు తండ్రికి ఇచ్చేది ఏంటి, తల్లిదండ్రులకి ఇచ్చేది చూస్తున్నారు. నువ్వు కూడా ఆ దృశ్యాన్ని అలా చూస్తున్నావు. యు ఆర్ ఎంజాయింగ్. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా నవ్వుతున్నావు. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా నేను చేపట్టుకుంటున్నాను. కళ్ళు తెరు తల్లి. రైట్. ఇప్పుడు నెమ్మది దిగు. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నప్పుడు తర్వాత పైకి ఎక్కాక నీ ఆలోచనలో నీ మైండ్లో ఏమన్నా చేంజ్ కనపడింది? డెఫినెట్గా. ఇక్కడ ఉన్నప్పుడు అంత నార్మల్గా అనిపిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు కింద నుంచి సంథింగ్ లాగుతున్నట్టు చల్లగా. వండర్ఫుల్ తల్లి, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ గివింగ్ యూ ఏ వెరీ వెరీ స్పెషల్ బుక్, ఒత్తిడి కూడా వరమే. వెరీ గుడ్ ప్రశాంతి. I will see you as an officer. Right. Thank you very much, Vidyapai. So, ఇది దీనికి వర్డ్ టు వర్డ్ ఏం చెప్పాలి అనే దాంట్లో ఇవన్నీ ఐ థింక్ ఇందులో కూడా రాసినట్టు నన్ను సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అదిను ప్లస్. అయితే ఇక్కడ అది చెప్పేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాడ్యులేషన్ ఈజ్ వెరీ. సెకండ్ టైం అక్కడికి ఎక్కిన తర్వాత చెప్పేది మాత్రం బాగా పవర్ఫుల్గా ఉండాలి, తడబడకూడదు. ఇది దీని గురించి ఇది యాక్చువల్గా ఇది ఒక బల్ల పెట్టాను. ఈ మ్యాట్స్ ఉంటాయండి, రౌండ్ మ్యాట్స్ ఉంటాయి. ఆ రౌండ్ మ్యాట్స్ గ్రీన్, రెడ్ ఆర్ బ్లూ. దీస్ మ్యాట్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు మామూలుగా మనం డోర్ మ్యాట్స్ లాంటివే ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. దాని పేరు సర్కిల్. దీని గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, బిల్ క్లింటన్ వెన్ హీ వాజ్ ఇన్ ట్రబుల్, ఈ మోనికా కేసులో ఇరుక్కున్నప్పుడు ఒక స్థాయిలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడండి. ఎందుకంటే అందరూ తిట్టారు. అది ఒక పవిత్రమైన పుణ్య గర్భగుడిలో అంటే దాంట్లో నువ్వు ఇట్లాంటి తప్పుడు పని చేసావు
అన్నప్పుడు అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. అప్పుడు ఈ రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రైండర్ అని వీళ్ళిద్దరు ఎన్ఎల్పి సృష్టికర్తలు వీళ్ళు వెళ్ళి సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అతనికి నేర్పారు. బిల్ క్లింటన్ అంటాడు ఇప్పుడు ఆ దాంట్లో ప్యూర్ ఎన్ఎల్పిలో, నా జీవితంలో నేను సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ నేర్చుకోకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిన వాళ్ళు, సూసైడ్ అవసరం లేదండి. మనం ఏంటంటే ఇంతకుముందు కొన్ని సాధించే విజయాలు సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అయిన రోజులు లేవా? చచ్చిపోయింటే ఏమైండేదని. ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు, ఈరోజు 10వ తరగతి సిలబస్లో ఉన్నాడు. ఆలోచించాలి మనం. ఏంటి వెరీ దిక్కుమల్లి మనకి ఎవడో బ్యావర్స్గాళ్ళతో ఉన్నాం అనుకోండి. అందుకే సత్సంగాలకు వెళ్తూ ఉండండి. ఇలాంటి సంఘాలకు వచ్చామనుకోండి, 4 మంచి మాటలు విన్నాం అనుకోండి, ఎస్ మనం ఇలా ఉండాలి అని. వాళ్ళు ఏదో ఇంత మాట అన్నారని చెప్పి చచ్చిపోవాలనుకోవడం. నేను ఇందులో ఒకటి రాశాను, ఈ ఊ అని. అంటే అనారోగ్యం, దాని గురించి మనం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా కర్మ నాకే ఎందుకు ఇలా అయింది, వీలైతే అమ్మా నాన్నలు మా అమ్మకి ఉంది కాబట్టి నాకు వచ్చిందండి. నువ్వు సరిగ్గా లేక నీ ఆరోగ్యం పాడు చేసుకుని, ఈ ఆరోగ్యాలు పాడు చేసుకుని హాస్పిటల్లో ఐసీయూలో చేరతాడండి. ఆ బయట భార్య పిల్లలు వాళ్ళు బిక్కుమంటూ దేవుడా దేవుడా మా ఆయన తిరిగి ఎలా వస్తుంది మీకు తెలియదు, లోపల అవి మీరేమో మత్తులో ఉన్నారు, ఎప్పుడు వస్తారో మీకు తెలియదు. వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు, కొబ్బరికాయలు అవి ఇవి. మీరు ఐసీయూలో ఉంటారు, వాళ్ళు ఊసీయూ అని ఇట్లా చూస్తూ ఉంటారు. వాళ్ళు మనం చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష వేయడం న్యాయమా? సెలవులు పెట్టి వస్తారు పిల్లలు, ఎక్కడెక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చేస్తారు. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వీడు తాగుడు మానకపోవడం వల్ల, వీడు సిగరెట్లు మానకపోవడం వల్ల, వీడు తప్పుడు పనులు చేయడం వల్ల, వీడు బలవంతంగా ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఓ బండి కొని యాక్సిడెంట్ చేసుకుని హాస్పిటల్లో చేరినందువల్ల ఇంట్లో వాళ్ళకి ఈ ఫిజికల్ హెరాస్మెంట్ ఏంటి చెప్పండి? వాళ్ళు ఏం తప్పు చేశారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంతే. ఇది ప్రతి మగవాడు గుర్తించాలి. వాళ్ళు చేసిన తప్పల్లా దే లవ్ యూ. వాళ్ళకి అటువంటి పరిస్థితి రాకూడదు. హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు దేవుళ్ళ దగ్గర డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ వాళ్ళేమో చేదరించుకోవడం అంటాం. వాళ్ళు నేను చూశానండి, నేను అనేక హాస్పిటల్స్లో చూశాను. సో కాబట్టి ఆ అనారోగ్యం ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి. దెన్ అంటే రెండవది ఆర్థిక ఇబ్బందులు. ఈ బ్యాంక్ కార్డ్స్ వచ్చాక చాలామంది విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అలవాటు అయిపోయిందండి. అంటే మనం ఇప్పుడు కట్టక్కర్లేదు కదా, తర్వాత ఎప్పుడో కట్టచ్చు, తర్వాత చూసుకోవచ్చు. ఇంకో కార్డు ఎవడో ఫోన్ చేసి బ్యాంక్ కార్డు అంటాడండి. అలాంటి వాళ్ళు ఆ కార్డులోంచి తీసుకుని దీనికి ఈ అడ్జస్ట్మెంట్ తోటి ఒక రోజు డిస్టర్బ్ అవుతాం. మీరు ఏదైనా కొంటే అది అమ్మే పరిస్థితి రాదు అన్నప్పుడే కొనండి, లేకపోతే మీకు స్ట్రెస్ తప్పదండి. నేను ఇప్పటికండి సోఫా సెట్ కొనాలి అంటే మనం మళ్ళీ ఇది అమ్మే పరిస్థితి రాకూడదు. ఇల్లు కొనాలంటే అమ్మే పరిస్థితి రాకూడదు. నేనేమి కోట్లు ఏమీ సంపాదించలేదండి, పేరుంది. తర్వాత అంటే ఇల్లు సంసారం. ఇక్కడ కూడా మనం స్ట్రెస్ రాకుండా మనం ఇంటికి వచ్చి ఉండే సమయాన్ని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఆ టైంలో ఈ టీవీ సీరియల్స్, ఆయన వచ్చి ఆఫీసుకు కోపం ఇంట్లో చూపించకూడదు. ఈవిడ ఇంటికి రాగానే ఏమండి వేళ మీ అక్కయ్య 3 చీరలు తెచ్చింది, ఆ డబ్బు ఏమో తను ఇచ్చేసిందిట, రేపు నేను ఇవ్వాలట అందనుకోండి. వీడు అప్పుడే పాపం అప్పులు చేసి వస్తూ ఉంటాడు. రాగానే ఈ 3 చీరలతో డబ్బులు ఇవ్వాలి. ఇవి నేను ఈ ఫ్యాక్టరీస్కి అది వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్గా చెప్తాను, ఆయన వచ్చిన గంట దాకా డబ్బు మాటలు ఎత్తకండి. ఈ పెళ్ళి అయిందంటే పెళ్ళి కాకుండా అంత గట్టిగా ఊపుతున్నా బొర్రా. అవునండి కరెక్ట్.
ఇవన్నీ అనుభవాలను తెలుసుకోవడం మంచిది ఇవన్నీ. సో ఇల్లు హ్యాపీగా ఉండాలి అంటే కొంత మూడో వ్యక్తి గురించి మాట్లాడకండి ఇంట్లో. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం మూడో మనిషి వల్ల. అలాగే బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి మీ ఇంట్లో, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ఆవిడికి కానీ మీ ఆయనకి కానీ బాగా సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి, మర్నాడు పట్టుకుంటారండి. 3 గుర్తుపెట్టుకోండి. ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇలాగే ఉన్నా అలాగే ఉన్నా అవన్నీ పిచ్చి మాట్లాడే వాళ్ళకి తెలిసిపోతుంది మెంటల్ కేసు. ఇంట్లోకి వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి అంటే మీరు బయట వచ్చే వాళ్ళతో ఆఫీసు ఇల్లు కాకుండా మధ్యలో చూసే మనకి సంబంధం లేని వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం. ట్రాఫిక్ అడ్డంగా మళ్ళీ మళ్ళీ కలవని వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. ఇది కూడా చాలా జీవితంలో ముఖ్యమైనదండి. ఆటో వాడు రానంటాడు, ఎందుకురా ఏమైనా నీ నెంబర్ ఎంత రాసుకుంటాడు వాడు. వాడికి ఎందుకు ఊరిగారు. వరిగొండ సుబ్బారావు గారని ఆస్ట్రేలియాలో తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన మమ్మల్ని సిడ్నీ నుంచి క్యాన్బెరా అని ఏదో ఊరు తీసుకెళ్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ ఆగుతుంది, నాకు స్ట్రెస్ పెరుగుతుంది. సరే నేను మేనేజ్ చేస్తున్నాను. ఆయనకి ఈ ఎడ్జెట్స్ అన్నాడు. నేను అన్నా సార్ ఆయనకి పాత ఎప్పుడో వెళ్ళినాను, ఘంటసాల పాటలు మీకు ఇష్టమే కదా, ఉన్నాయా? ఉన్నాయండి, ఎక్కడో ఉన్నాయన్నాడు. నా మీద కూడా కోపం. అప్పుడే నన్ను వాళ్ళ ఇంటికి గెస్ట్గా తీసుకెళ్తూ ఎక్కడో పాట నేను తీస్తానండి. తీసి ఓ పాట పెట్టాను, ఏదో శిలలపై శిల్పాలు. ఎంత మంచి పాట అండి, ఎంత మంచి పాట అండి. ఇక ఆ ట్రాఫిక్ కదలగానే ఇది ఆఫ్ చేశాను. ట్రాఫిక్ మళ్ళీ రెడ్ సిగ్నల్ రాగానే మా పాట పెట్టాను. ఆయన ఈ పాట అయిపోయేదాకా లైట్ ఉంటే బాగుండండి. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మేనేజ్. మొత్తం 9 ఎన్నో ఉన్నాయండి ఈ రెడ్ లైట్స్. అన్ని చోట్ల ఈ పాటలు పెట్టానండి. తర్వాత అంతా వెళ్ళాక పట్టాభరావు గారు కౌన్సిలింగ్ చేశారండి నాకు. ఇది నాకు ఒక 5 ఏళ్ల క్రితం చెప్పుంటే ఇంత జుట్టూడు ఉండేది కాదు. ఏమి లేదండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంతే. మనకి తెలుసు దాన్ని మనం ఎలా చేసుకోవాలి. సో దట్స్ ద థింగ్ అండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అలా ఉన్నా. దేని గురించి టెన్షన్ పడకండి. ఇందాక ఆయన అన్నారు త్వరగా సినిమాకి వెళ్ళిపోవాలి. అన్నిటికన్నా క్రికెట్ టెన్షన్ చాలా. ఓడిపోతే అంత మనకి మీకు వచ్చే నష్టం, మీకు ఓడిపోతే ఇమ్మీడియట్గా వచ్చే నష్టం ఏమీ లేదు, గెలిస్తే వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఎందుకు అంత టెన్షన్ అంటే అనవసరమైన విషయాల గురించి స్ట్రెస్ పెంచుకోకండి. వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని మీ పని మీరు చేసుకోండి. ఏమవుతుంది ఏదైనా హ్యాపీగా ఉండండి అంతే. చివరిలో చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఉద్యోగం ఉండి అంటే ఊహించుకున్న భయాలు. ఒక పెద్ద ఆవిడ 90 ఏళ్ళ ఆవిడ పొద్దున్నే తలదూకుందామని ఇట్లా చూసుకుంటే ఇక ఎంత జుట్టు ఊడిపోయింది అనుకోండి 3 వెంట్రుకలు ఉన్నాయి. ఎంత హ్యాపీగా, ఎంత అదృష్టం, జడేసుకోవచ్చు. ఆయన 3 జడేసుకుంది. వారం తర్వాత మళ్ళీ చూస్తే 2 ఉన్నాయట. మామూలుగా ఆ కాలం కొంచెం ఊడిపోతేనే ఇట్లా చూసుకుని కోయించుకుని వెంట్రుకలు మలిపించుకుని వాళ్ళు ఊడిపోతే ఏమవుతుంది. ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా చూశారు, బట్టతలతో బాధపడుతున్నారని. ఎందుకు బాధపడతామండి? చూడండి మీరు వినా వాడు, నువ్వు సందేశం ఇస్తున్నావు మాకు, అట్లాగా సజెషన్లా పనిచేస్తుంది. 2 వెంట్రుకలు ఉన్నాయటండి. సంతోషంగా థ్యాంక్ యూ, ఇప్పుడు మంచి పాపిడి తీసుకోవచ్చు అనుకుందంటండి. నెల తర్వాత చూస్తే ఒకటే ఉందిట. పర్లేదు పోనీ టైల్ వేసుకుంటాను నేను, ఒక వెంట్రుక పోనీ టైల్. 3 నెలల తర్వాత అది ఊడిపోయింది. అమ్మయ్యా
ఇక దువ్వెన్నతో సమస్య లేదా. ఇంతకన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్కి నాకు ఇంకో మంచి కథ ఏమీ కనపడలేదండి. యాక్సెప్ట్ ద థింగ్స్, ఎలా వచ్చింది అలా అంగీకరించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. సో చివరి నిమిషం దాకా టెన్షన్ పెట్టుకోకుండా బాగున్నప్పుడే మీరు స్టెప్స్ తీసుకోండి. ఒక ఫ్రాగ్ ఎగురుతూ నీళ్లలో పడిందిటండి, అవి మరుగుతున్న నీళ్లు, అంటే ఎవరో వేడి చేస్తున్నారు, వేడిగా ఉంటే కాళ్ళని ఇట్టా ఇట్టా అంటుంది. అప్పుడైనా జంప్ అయిపోవచ్చు, ఇంకా మరుగు పెరుగుతుంటే ఇంకొంచెం ఎగిరింది, కొంచెం సేపు ఎక్కడ కాసేపు బాగా మరుగు వచ్చిందండి. అప్పటికి అప్పుడు ఎగురుదామని నిర్ణయించుకుంటే కాళ్ళలో శక్తి పోయింది, ఎగరలేక పోయింది. అది బాగున్నప్పుడు ఎగురుంటే హాయిగా వెళ్ళిపోయిండేదని. సో స్ట్రెస్కి సంబంధించిన ఏ ఉన్నా మీరు ముఖ్యంగా ఈ 4 రిలాక్సేషన్స్ చేయండి, యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సాయిరామ్.